దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు 3 నెలలు దాచి మనల్ని భద్రపరిచి మళ్ళా 4వ నెల ఏప్రిల్ మాసంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆన్లైన్లో కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. హృదయం బిడ్డలారా, 3 నెలలు మరి వేసవకాలం ఆకు రాలిపోయి చిగురు వచ్చినట్లుగా ఎప్పుడైనా నీవు నీ జీవితంలో క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. కనీసం కాలం చెప్తుంది, దాని మాటన్నా విని నీ మనసును మార్చుకుంటావని ఆశపడుతూ ఉన్నాను. అనుదిన ప్రార్థన ద్వారా ఎన్నో మేలును పొందుకుంటూ ఉన్నారు. కొంతమంది దాన్ని ఏదో ఆటకాయతనంగా తీసుకుంటున్నారు. కానీ రేపటి దినాన వాక్యం కోసం ఎదురు చూసినప్పుడంట ఎక్కడికి వెళ్ళినా దొరకదంట. ఆమోస్ గ్రంథంలో చెప్తాడు. కనుక జాగ్రత్తగా దొరికినప్పుడే దేవుని వర్తమానాన్ని స్వీకరించు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. దేవుడు చెప్తున్నాడు, మన ఎదుట చాలా చెడ్డ కార్యాలు ఉన్నాయి. భూమి మీద ఎక్కువ కాటా పెడితే, తూకం వేస్తే చెడ్డ కార్యాలు బరువు దిగిపోతుంది, మంచి కార్యాలు తూకం తేలిపోతుంది. అందుకనే ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. ఎలా నడుచుకోమంటున్నాడు? మంచి కార్యమును అనుసరించి నడుచుకునము. చూడకుండా కొందరు మాట్లాడుతూ ఉంటారు, తెలియకుండా కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఒక సిచ్యువేషన్ మన కళ్ళ ముందు కనపడినప్పుడు లేనిపోయిన వార్తలు వేయకూడదు, లేనిపోయిన నిందలు వేయకూడదు. అందుకే అంటున్నాడు, చెడ్డ కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోము. ఏంటా మంచి కార్యం అని అంటే, నీకున్నది నీవు తింటూ నీ దగ్గర ఉన్నది కొంతమందికి సహాయపడతాం. మంచి కార్యం. నీకు 3 పూట్ల అన్నం దొరికింది, ఆ ఎదుటికున్న వాడికి 1 పూటే కష్టంగా ఉంది. నువ్వు 2 పూటలు తిని 1 పూటది వాడికి పెట్టి, అది మంచి కార్యం. నీకు 3 వస్త్రాలు ఉన్నాయి, వాడికి 1 వస్త్రమే లేక ఇబ్బంది పడుతున్నాడు, వాడికి 1 వస్త్రమే, అది మంచి కార్యం. నీకు 2 దుప్పట్లు ఉన్నాయి, 1 దుప్పటి వాడు చలికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అది మంచి కార్యం. చెడ్డ కార్యం ఏంటి? హృదయం బిడ్డలారా, ఎదుటివాడు నష్టపోతే నవ్వటం, ఎదుటివాడు నాశనం అయిపోతుంటే ఎగతాళి చేయటం, వాళ్ళ ఫ్యామిలీని ఆదరించకుండా వాళ్ళ యొక్క విధానాన్ని ఆదరించకుండా చేయటం, ఇదే చెడ్డ కార్యం. అలాగే వ్యసనాలు కూడా చెడ్డ కార్యాల్లోకి వస్తాయి. కనుక వాటిని చేయక మంచి కార్యములు చేయటానికి నీ మనస్సును పెట్టుకో. హృదయం బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఆనాడు నోవాహు దినాల్లో చెడ్డ కార్యాలు చేయటానికి ప్రజలు వెళ్ళిపోతే, మంచి కార్యం అంటే దేవుడు చెప్పిన పని చేయటం మంచి కార్యం. ఆ మంచి కార్యం వాళ్ళు చేశారు. నోవాహు కుటుంబం దీవించబడింది. ఈ ఉదయం ఈ అనుదిన ప్రార్థన ద్వారా వాక్యం వినడమే మంచి కార్యం. ఈ అనుదిన ప్రార్థన 10 మందికి షేర్ చేయడమే మంచి కార్యం. ఈ మంచి కార్యము నీకు మంచి చేస్తుందని ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి ప్రార్థన చేసుకుని చూపించినందుకు వందనాలు. అయా, యోహాను పత్రికలో ఎలాగైతే చెప్తున్నారో చెడ్డ కార్యాలు చేయొద్దని, మంచి కార్యాలు చేయమని చెప్తుందిగా, అలాంటి ఆలోచన కలిగి జీవించడానికి చూపించమని, సాతానికి లయపరచమని, కుటుంబాన్ని సంఘాలు దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.